ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం చిట్చాట్లో పలు కీలక విషయాలు వెల్లడించారు. కేటీఆర్ తన వ్యాపార భాగస్వామి కేదార్ అనుమానాస్పద మృతిపై ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో 3 అనుమానాస్పద మరణాలు జరిగాయని, కేదార్, కాళేశ్వరం కేసులు వాదిస్తున్న న్యాయవాది సంజీవ్ రెడ్డి, కేసు వేసిన లింగమూర్తుల మరణాలపై కేటీఆర్ ఎందుకు విచారణ కోరడం లేదన్నారు. త్వరలోనే డ్రగ్స్ కేసు విచారణకు రాబోతోందని, ప్రభుత్వానికి ఫిర్యాదు వస్తే తాము విచారిస్తామని తెలిపారు. కమిషన్లు రావనే ఎస్ఎల్పీసీ పనులు కేసీఆర్ పక్కన పెట్టారన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం చిట్చాట్లో పలు కీలక విషయాలు వెల్లడించారు. కేటీఆర్ తన వ్యాపార భాగస్వామి కేదార్ అనుమానాస్పద మృతిపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఇందుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, గుడ్ ఈవినింగ్. స్పందన. ఢిల్లీ పర్యటనలో ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. రాష్ట్రంలో తాజాగా ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు, ఇతర అంశాలపైన కొద్దిగా స్థానికంగా ఉన్న ఢిల్లీ ప్రతినిధులతో మాట్లాడారు. ఈ నేపథ్యంలో చాలా కీలక అంశాలపైన చర్చలు లేవనెత్తారు. ఇటీవల దుబాయ్ లో కేదార్, సెలగంశెట్టి కేదార్ అనే ఒక వ్యక్తి, ఆ సినిమా పరిశ్రమకు చెందిన వ్యక్తిగా ఉన్నటువంటి దుబాయ్ లో ఒక ఈవెంట్ లో పాల్గొన్నాడు. అక్కడ ఉన్నట్టుండి హఠాత్తుగా మరణించాడు. సో ఈ సంబంధించి దీని వెనుక కీలక పాత్ర ఉంది. ఈ మరణం వెనుక ఒక మిస్టరీ ఉందనే ఒక ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి కొంత వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు రాజకీయంగా కలకలం రేపుతా ఉంది. ఆ కేదార్ అనే వ్యక్తి కేటీఆర్ కు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నటువంటి కేటీఆర్ కు దగ్గరి వాడు, మిత్రుడు అని చెప్పి ఆ సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. ఇతని మరణం పైన ఒక మిస్టరీ ఉంది, దానిపైన విచారణ ఎందుకు కోరడం లేదు అని చెప్పేసి కొంత కేటీఆర్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. అదే సందర్భంలో ఇటీవల రాష్ట్రంలో కొన్ని మరణాలు కొంత మిస్టరీగా మారినాయి. అందులో ఒకటి వచ్చేసి కాళేశ్వరం కేసులకు సంబంధించి వాదిస్తున్నటువంటి న్యాయవాది సంజీవ్ రెడ్డి మరణం, అదితో పాటుగా కేసు వేసిన వ్యక్తి లింగమూర్తి. ఆ లింగమూర్తి మరణం వెనుక కూడా ఏదో మిస్టరీ ఉంది, దీని వెనుక ఏదైనా విచారణ జరిపించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎందుకు కోరడాలని చెప్పేసి కొంత సీఎం రేవంత్ రెడ్డి ఘాటుగా కౌంటర్ ఇచ్చాడు. అయితే ఈ మరణాలకు సంబంధించి ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండి సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి వీటిపైన మాట్లాడడం వెనుక ఏదైనా రాజకీయ కోణం ఉందా, అంటే పూర్తి స్థాయిలో ఏదైనా సమాచారం రేవంత్ రెడ్డికి ఉందా అని చెప్పేసి కొంత రాజకీయ వర్గాల చర్చ జరుగుతా ఉంది. ఎందుకంటే ఏకంగా 3 వ్యక్తుల మరణాలకు దానికి సంబంధించి కేటీఆర్ కు సంబంధం ఉన్నట్టుగా రేవంత్ రెడ్డి మాట్లాడడం మాత్రం కొంత రాజకీయంగా కొంత కలకలం చెప్తుందని చెప్పవచ్చు. దీంతో పాటుగా ఇటీవల ఎస్ఎల్బీసీకి సంబంధించి కొంత దుర్ఘటన జరిగింది. దాంట్లో 8 మంది చిక్కుపోయారు. దానిపైన కూడా మాట్లాడుతూ ఎస్ఎల్బీసీకి సంబంధించి ఇన్ని రోజులు పెండింగ్ లో ఉండడం కారణం కేవలం బీఆర్ఎస్ గా ఉన్నట్టు గత 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ వల్లనే. బీఆర్ఎస్ లో కమిషన్ వస్తేనే ప్రాజెక్టులు చేపట్టింది. ఆ కమిషన్ రాకపోవడంతోనే ఈ యొక్క బీఆర్ఎస్ ఎస్ఎల్బీసీని పక్కన పెట్టిందని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట్లాడు. అంతేకాకుండా మరొక కీలక అంశం ఏంటంటే ఆ బీఆర్ఎస్, బీజేపీ 2 లోపాయకారి ఒప్పందాలుగా ఉన్నాయి. 2 పార్టీలు కలిసి పనిచేస్తున్నాయి. ఈ 2 పార్టీలు కలిసి కాంగ్రెస్ ను, అధికార కాంగ్రెస్ ను ఇబ్బంది పెట్టే పని చేస్తున్నాయని చెప్పేసి రేవంత్ రెడ్డి ఆరోపించారు. అయితే దీనికి కారణం ఏంటంటే ఇటీవల కొన్ని కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా ఆ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ కావచ్చు, ఫార్ములా ఈ రేసింగ్ వ్యవహారం కావచ్చు, ఈ గొర్రెలకు సంబంధించిన కేసు కావచ్చు. ఈ మొత్తం వ్యవహారం ఈడీ కేసు పుటప్ చేసిన, కేసు ఫైల్ చేసినప్పటికీ ఈడీ ఎందుకు దర్యాప్తు ముందుకు సాగడం లేదు అంటే దీనికి కారణం బీజేపీ, అదే విధంగా బీఆర్ఎస్ 2 లోపాయికారి ఒప్పందంగా ఉన్నాయి. బీజేపీ ఇప్పుడు ప్రస్తుతం బీఆర్ఎస్ ను బీజేపీ తన గుప్పిట్లో పెట్టుకోవాలని ప్రయత్నిస్తుంది. సిబిఐ కేసులు, ఈడీ కేసులు చూపి బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉందని చెప్పేసి కొంత ఘాటుగా పెద్ద సంచలన వ్యాఖ్యలు చేశారు. అంటే భవిష్యత్తులో ఈ సిబిఐ కేసుల ద్వారా, ఈడీ కేసుల ద్వారా బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేసుకునేందుకు అడ్డు పెట్టుకుని కేసులో ముందు కదలకుండా చేస్తుందని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. దీంతో పాటుగా రాష్ట్రంలో కొన్ని కీలక ప్రాజెక్టులు ఉన్నాయి. ఆ ప్రాజెక్టులకు సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రులు కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ తను సీఎం గా ఉన్న తనపైన విమర్శలు చేస్తున్నారు తప్ప కేంద్రం నుంచి కేంద్ర మంత్రులుగా ఉండే ₹1 తీసుకొచ్చే ప్రయత్నం చేయట్లేదు. అందుకు దీంతో ఇది కాకుండానే ఇటీవల మెట్రో ప్రాజెక్ట్ సంబంధించి రాష్ట్రం చాలా కీలకంగా వ్యవహరిస్తాం రాష్ట్ర ప్రభుత్వం. అదే మెట్రో ప్రాజెక్ట్ ను కేంద్ర కేబినెట్ కూడా అడ్డుకోవడానికి కిషన్ రెడ్డి ప్రయత్నించాడని చెప్పి కిషన్ రెడ్డి టార్గెట్ గా కూడా కొంత సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు చేశాడు. రాధాకృష్ణ, మరోవైపు డ్రగ్స్ కేసు విచారణకు రాబోతోందని కూడా రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. మరి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు సంబంధించి కేటీఆర్ ఏ విధంగా రెస్పాండ్ అయ్యే అవకాశం?
అంటే ఈ దుబాయ్ లో మరణం సెల్గం శెట్టి కేదార్ మరణం వెనుక ఈ డ్రగ్స్ కేసు ఉంది. అంటే అధిక మోతాదులో డ్రగ్స్ తీసుకోవడం ద్వారానే సెల్గం శెట్టి మొత్తం కేదార్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడని చెప్పేసి ప్రాథమికంగా ఇక్కడ చర్చ జరుగుతోంది రాజకీయ వర్గాల్లో. ఆ పోలీసులు కూడా కొంత అదే రకంగా ఆ దుబాయ్ పోలీసులు దీనిపైన కేసు నమోదు చేసి కొంత విచారణ చేస్తున్నారు. డ్రగ్స్ వాడకం వల్లే కేదార్ మరణించాడు అని చెప్పేసి కొంత ప్రచారం జరుగుతుంది. సో ఆ ఉద్దేశంతోనే డ్రగ్స్ కేసును మళ్ళీ ఇప్పుడు కేదారి సంబంధించిన డెడ్ బాడీ త్వరలో ఇండియాకు రాబోతుంది. ఆ తర్వాత ఫిర్యాదులు అందగానే డ్రగ్స్ కేసు పూర్తిగా మరోసారి విచారణ కొనసాగుతాం. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్రంలో ఈ డ్రగ్స్ కేసు సంచలనంగా ఉంది. గతంలో బీఆర్ఎస్ హయాం నుంచే కొంత డ్రగ్స్ కేసు సంబంధించి కొంత అప్పట్లో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వారు అదేవిధంగా అనేక మంది ప్రముఖులు ఆ డ్రగ్స్ కేసులో ఇన్వాల్వ్ అని చెప్పేసి ప్రచారం జరిగింది. దాని మీద కొంత పోలీసులు కూడా పూర్తి స్థాయిలో విచారణ జరుపుతూ వచ్చారు. ఉన్నట్టుండే కేసు అయిపోయింది. సో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మళ్ళొకసారి ఆ డ్రగ్స్ కేసును కూడా పూర్తి స్థాయిలో మళ్ళొకసారి ఎంక్వైరీ చేసే అవకాశం ఉన్నట్టుగా మాట్లాడారు. ఎందుకంటే ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రాగానే సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యంగా గంజాయి కావచ్చు డ్రగ్స్ పైన ఉక్కుపాదం మోపుతాం, మేము అట్లాంటి ఎట్టి పరిస్థితుల్లో ఎంకరేజ్ చేయమని చెప్పేసి చెప్తూ వస్తున్నాడు. ఈ క్రమంలో డ్రగ్స్ కేసు ఎందుకంటే పదే కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యంగా డ్రగ్స్ కు సంబంధించి కేటీఆర్ ను టార్గెట్ చేస్తే విమర్శలు వస్తున్నాయి, ఆరోపణలు చేస్తున్నారు. ఇదే సందర్భంలో ఇప్పుడు మరోసారి కేటీఆర్ టార్గెట్ గానీ డ్రగ్స్ కేసు విచారిస్తామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అన్నట్లుగా మనకు ఒక భావన కలుగుతా ఉంది. రాజకీయ వర్గాల చర్చ జరుగుతుంది. సో ఇది ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి డ్రగ్స్ కేసు పైన మరోసారి విచారణ జరుగుతుందంటే పెద్ద ఎత్తుననే డ్రగ్స్ కేసుకు సంబంధించి కూడా ఇప్పటివరకు అన్ని ఫార్ములా ఈ కేసు కాళేశ్వరం అనేపై ఇప్పుడు నెక్స్ట్ డ్రగ్స్ కేసు కూడా తెరపైకి రాబోతుందా, భవిష్యత్తులో త్వరలోనే ఈ డ్రగ్స్ పైన విచారణ జరగబోతుందని చెప్పేసి కూడా కొంత చర్చలు జరుగుతా ఉంది రాజకీయ వర్గాల్లో. రైట్, థాంక్యూ.